నర్సరావుపేట మండలం ఇస్సప్పాలెంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి 50వ తిరునాళ్ల మహోత్సవం సోమవారం రెండో రోజు వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్య యువజన అధ్యక్షులు దోగిపర్తి విజయకుమార్ గుప్తా ఆధ్వర్యంలో 108 మంది మహిళలతో అమ్మవారికి పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద పాపు, తనయురాలు డాక్టర్ చదలవాడ అమూల్య, టీడీపీ మహిళా నేత కనుమూరి లక్ష్మి, ఆర్యవైశ్య సంఘ మహిళలు పాల్గొని పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని నర్సరావుపేట పురవీధిలో ఊరేగించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య యువ సంఘం కోశాధికారి వెంకట సుబ్బారావు, మస్తాన్రావు, లక్ష్మి, కాంతారావు పాల్గొన్నారు. So, lady preparing big. My God, right to it, no, and it's a good. Positive, not that. We're the rest of our ladies. I'll go to other up here to make with the boss. I'll doesn't like it. How to go. I'll take work. Even the hand, let the ten but down and pretty also. Isn't Ted that to be found to take it so you would on see the side of it. Someone new. I'm already another like I thought I said, you got 5 books of ramen. The code of my name, John Brown, what do you know? What I tell dog. Eat it. Okay. What's on that and all? ఈరోజు ఇక్కడ ఇసప్పాలెం తిరునాళ్ళ 50వ తిరునాళ్ళ సందర్భంగా మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 108 మంది మహిళలచే ఆర్యవైశ్య యోజన సంఘం ఆధ్వర్యంలో మన నర్సరావుపేటలో 108 మంది మహిళలచే పొంగళ్ళు వండించి అమ్మవారికి నైవేద్యం పెట్టి కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలోని ఇసప్పాలెంలో మహంకాళి అమ్మవారి వార్షికోత్సవాలు జరుగుతున్నాయి, తిరునాళ్ళు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా మన ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది దాదాపు 108 ఆడపడుచులు వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. అలాగే అన్నం పరవాన్నం అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. కూటమి విజయం కోసం మేము మొక్కుకోవడం జరిగింది 6 నెలల క్రితం, అది కూడా తీర్చుకోవడం జరుగుతుంది. ఈరోజు అందరూ చాలా ఆనందంగా సంతోషంగా మొక్కులు తీర్చుకొని అమ్మవారి ఆశీస్సులతో మీ ఇల్లు, పిల్ల పాపలు, మీ ఉద్యోగాలు అన్నీ బాగుండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం మన అమ్మవారి టెంపుల్లో విసప్పాలెంలో ఉన్న దేవాలయానికి మేమందరం కూడా విచ్చేయడం జరిగిందండి. చాలా కనువిందు చేసే విధంగా శివరాత్రి, కోటపకొండ శివరాత్రి జరిగిన తర్వాత మాకు పల్నాడు జిల్లాలో ప్రతి విలేజ్కి కాదు అన్ని ప్లేసుల్లో కూడా తిరునాళ్ళు స్టార్ట్ అవుతుంది. అలాంటి తిరునాళ్ళలో 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్న విసప్పాలెం అమ్మవారి గుడి చాలా శక్తివంతమైన అమ్మవారండి. మేము గతంలో కూడా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎవరు ఉన్నా కూడా ఇక్కడ నర్సరావుపేట నియోజకవర్గంలోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల వారే కాదు, ఇటు గుంటూరు జిల్లా వాసులే కాదు, అందరూ కూడా ఇక్కడ మహంకాళి అమ్మవారి తిరునాళ్ళకి కంపల్సరీ విచ్చేయడం జరుగుతుంది. ఏవైతే మనకి కోరికలు నెరవేరలేదో ఆ కోరికల్ని అమ్మవారు సాక్షాత్కారంలో మనం గనక చెప్పుకుంటే కంపల్సరీ నెరవేరుతుంది అనేది ఇది సాక్షాత్కారం.